వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి లిటిల్ ఛాంప్స్. ఇంకా మార్నింగే 5:30కి లేసానండి. లేచి కొంచెం అటు ఇటు కూర్చొని శ్రీమాన్ అయితే లేపాను. వాడైతే తైక్వాండో క్లాసెస్కి కూడా వెళ్ళిపోయాడు. ఇంకా వాడు వెళ్ళిపోయాక మళ్ళీ మనం పడుకుంటే ఇంకా ఫ్రెష్గా నిద్ర వస్తుంది. సో అలా పడుకోకుండా ఇంక ఈరోజైతే హాలిడే ఉంది, మీకు తెలిసిందే తొలి ఏకాదశి. సో పని స్టార్ట్ చేసుకుంటే అయిపోతుంది కదా అని నా పనులు అయితే నేను స్టార్ట్ చేసేసా. ఇంకా ఈరోజైతే మా హస్బెండ్ కూడా ఆఫీస్ ఉంది. తను ఆఫీస్కి వెళ్ళే ముందే టెంపుల్కి తీసుకెళ్తా అన్నాడు. యాక్చువల్లీ నేనే తీసుకువెళ్ళమని అడిగాను. సో తొందరగా చేసుకుంటే తీసుకెళ్తా, ఆఫీస్ వెళ్ళక ముందని చెప్పారు. సో తన ఆఫీస్కి వెళ్ళే ముందు బిఫోర్ 9:30 వరకు అయితే రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్దామని ప్లాన్ చేసాము. సో 9:30 వరకు అన్నీ కంప్లీట్ చేసుకోవాలని ఇలా ఫాస్ట్గానైతే చేసేస్తున్నాను. ఫాస్ట్గా అంటే రెగ్యులర్గా చేసుకునే విధంగా, కానీ అది నేను ఫార్వర్డ్లో పెట్టడం వల్ల అంత ఫాస్ట్గా కనిపిస్తుంది మీకు. ఇక్కడైతే కలర్ చాక్ పీసెస్తో ముగ్గు కూడా వేసుకున్నాను. నిండుగా పసుపు కుంకుమలతో కడప కూడా కుదించుకొని హ్యాపీగా వేసుకున్నాను. ఈరోజైతే తొలి ఏకాదశి కదండి. ఇంకా నాకైతే 4th సాటర్డే కావడంతో హాలిడే అయితే వచ్చింది. మా శ్రీమాన్కి అయితే ఉంది, వేదాకి అయితే లేదు. నేను ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలకు స్కూల్ వెళ్తేనే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, స్ట్రెస్ ఫీల్ కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళతో నోరు నాతో నవ్వట్లేదు. ఇంకా మా శ్రీమాన్కి అయితే ఉంది కాబట్టి సగం హ్యాపీ. ఇంకా వాడికైతే ఇప్పుడు పెరుగన్నం అయితే చేసిస్తున్నాను లంచ్కి. ఇంకా మేము ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. పూజ అయ్యే వరకు ఎంత టైం అవుతుందో. ఇంకా కర్డ్ రైస్ చేసేస్తే ఈజీగా ఉంటుంది, వాడికి తినడానికి కూడా బాగుంటుంది. వాడే కర్డ్ రైస్ చేసేయమన్నాడు. సో ఈరోజు పండగ కాబట్టి శారీ అయితే కట్టేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్కి అయితే పొద్దున్నే ఇప్పుడు టెంపుల్కి అయితే తీసుకెళ్ళమని చెప్తున్నాను. సో తొందరగా రెడీ అయితే తీసుకెళ్తా అని చెప్పాడు. మొహంలో ఏదో తగ్గినట్టు అనిపిస్తుంది కదా, ఒక్క నిమిషం. చూసారా మొహంలో ఎంత కళ వచ్చేసిందో. మొహంలో కుంకుమే అందమ్మ ఆడవాళ్ళకైతే. ఇంకా పూజ నేను స్టార్ట్ చేయలేదని పెట్టుకోలేదు, ఇంకా వీడియో చేస్తూ ఉంటే నాకే అనిపించింది. ఇంకా మా శ్రీమాన్ అయితే పంపించేశాను. ఇప్పుడు నెక్స్ట్ నేనైతే పూజ మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇంకా మా అమ్మ వచ్చిన రోజు క్లీన్ చేసిందంటే ఇంకెప్పటివరకు నేను క్లీన్ చేయలేదు. నాకు పెద్ద టాస్క్ ఏదనిపిస్తుందంటే ఈ పూజ క్లీనింగ్ చేయండి. ఏదైనా చేస్తా, బట్ ఈ పూజ క్లీనింగ్ చేయాలంటే నాకు ఇంకా తప్పదు కదా. అలానే ఉంచేద్దామా అంటే అట్లా నాకు మనసు ఒప్పదు. సో క్లీనింగ్ చేయక తప్పదు. ఈరోజు ఫెస్టివల్ కాబట్టి ఇంట్లో ఫెస్టివల్ వైబ్ ఉండాలి. సో ఇప్పుడు ఇవి తొందరగా క్లీన్ చేసేసుకొని మేము తొందరగా రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్లో కూడా మీకు వీడియో బ్లాగ్ చేసి పెడతాను. అంతవరకు నేను ఏమేమి వర్క్స్ చేస్తున్నానో చూసేయండి. ఈ పాలు ఎంత పెద్ద భగంలో పోసినా పొంగక తప్పదు. సో ఇది పొంగడమేమో కానీ మన స్టవ్ ఎక్కడ ఖరాబ్ అయిపోతుందో అని నాకైతే చాలా భయము. ఇంకా ఇక్కడ పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను. కాకపోతే ఈ వ్లాగ్లోనే మేము టెంపుల్ వెళ్ళే వ్లాగ్ కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను, బట్ లెంతీ లాంగ్ వీడియో అయిపోతుంది. సో అది పార్ట్ 2 కిందనైతే పెడతాను. ఫస్ట్ ఇది చూసేయండి. ఇక్కడనైతే నేనైతే అన్నీ నా పూజ సామాన్ అయితే క్లీన్గా వాష్ చేసుకుంటున్నాను. ఇక్కడ మా వేద హెల్ప్ చేయడానికి కాదు, నన్ను సతాయించడానికి మిడిల్లో ఎంట్రీ అవుతుంది. చూడండి ఏమంటుందో. అయితే నువ్వు పెద్దగా ఎప్పుడైతావు బేటా? పెద్ద అయినాక మరి ఇవన్నీ పనులు చేసి పెడతావా నాకు? చేస్తావా? ఏడుస్తావా చెయ్యని? చేస్తావా? పూజ ఏమేమి పనులు చేస్తావు నా కోసం? అది చూసుకుంటే చెప్పు. ఏమేమి చేస్తావు? ఇంకేం నేర్చుకుంటావు అమ్మ పనులు? నువ్వేమో మళ్ళా స్టవ్ మీద పాలు పెట్టాలి, పెద్ద నేను అప్పుడు నేను పాలు
ఎవరికి పోస్తావు? నాకే నువ్వు పాలు పోసుకుంటా అవుతావా? ఇంకా పెద్దగా పాలు తాగుతావా? అబ్బో, పాలంటే ఇష్టమా? పాలు తాగితే బలం వస్తుంది. ఓడి చెప్పేదా? అది చూసుకుంటే మా మేడం చెప్పింది. మీ మేడం ఏమేమి చెప్పింది? అది చూడు, మమ్మీని ఫోన్లో చూడు. మీ మేడం ఏమేమి చెప్పిందిరా? పాలు తాగితే మస్తు బలం వస్తుందంట. పాలు ఇంకా అది చూడు. ఇంకా బనానా సరే. బనానా ఇంకా ఆపిల్ ఇంకా వాటర్ మిలన్ ఇంకా చికెన్, మటన్, ఫిష్, స్మాల్ ఫిష్ అవన్నీ తింటే బలం వస్తుంది. ఇట్స్ ప్రోటీన్ ఫుడ్సా? yes. వావ్. అసలు మేము చిన్నగా ఉన్నప్పటి నుంచే పని స్టార్ట్ చేసేసాము. మా మమ్మీ వాళ్ళకైతే ఎంత సతాయించే వాళ్ళం కాదు అసలు. వాళ్ళు ఏది చెప్తే అది పని చేసేవాళ్ళము. బట్ ఇప్పుడున్న పిల్లలైతే బాగా సతాయిస్తున్నారు. కనీసం వాళ్ళకి ఏది చెప్పకుండా మనంతలో మనం చేసుకున్నా కూడా మిడిల్లో వచ్చి ఇది కావాలి, అది కావాలి, ఇది ఇవ్వు, అది ఇవ్వు అని సతాయిస్తూనే ఉంటారు. వాళ్ళకు అడిగింది ఇస్తూ మన పనులు మనం చేసుకుంటూ చాలా టైం అయితే ఇదైపోతుందండి. ఇంకా అందులో మామూలుగా కోపం రాదు నాకైతే. మిడిల్లో వస్తే మాత్రం చాలా కోపడతాను. మీరే చూడండి వీడియోలోకి ఎన్నిసార్లు వస్తుందో పోతుందో మా వేగ. ఇలాగెలా మేనేజ్ చేసుకుంటూ ఫాస్ట్గానైతే పూజనైతే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకే ఇలాగ అనిపిస్తుందా? మీ పిల్లలు కూడా ఇంతేనా? ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఇప్పుడు సిరాని అయితే సింపుల్గా చేస్తున్నాను ప్రసాదం కోసము. ఇంట్లో చేసుకున్న నెయ్యి. ఒక 3 స్పూన్స్ నెయ్యిలో వేయించడానికి. ఆఫీస్ ఏమో కానీ ఆఫీస్ బంద్ ఉంటే మాత్రమే ఇంట్లో అంతకన్నా ఎక్కువ డబుల్ పని అనిపిస్తుంది నాకు. బట్ ఎందుకో ఇంట్లో ఉండడమే ఎక్కువ హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా వంట కూడా చేయలేదు. టెంపుల్కి వెళ్ళేసి వచ్చాక వంట ప్రిపేర్ చేస్తా. అప్పటి వరకు అయితే ఈ సిరా ప్రిపేర్ చేసి దేవుడికి హారతి ఇచ్చేసి రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి వెళ్ళిపోవడమే. నేనైతే వాటర్ హీటర్ తొందరగా కావాలని హీట్ తొందరగా కావాలని కెటిల్లోనైతే పెట్టుకున్నాను. అవి కూడా హీట్ అయిపోయాయి. ఇందులో మనకు కావాల్సిన వాటర్ యాడ్ చేసుకుంటూ, స్మెల్ మాత్రం నెయ్యి కదా, చాలా బాగా వస్తుంది స్మెల్. సో మనం ఇట్లా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ వెళ్ళిపోయాక 1 కప్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నా. ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. హారతి మీరు కూడా తీసుకోండి. వేదా కొంత దగ్గర రా. అసలు ఆ దీపాలు చూస్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో కదా ఇంట్లో. అందుకే నేనైతే వీక్లీ ట్వైస్ అయితే ముట్టిస్తాను దీపాలు. ఇంక ఇప్పుడైతే వేదం మొక్కుతుంది. మేమైతే రెడీ అయిపోయామండి టెంపుల్కి వెళ్ళడానికి. ఇంకా అక్కడ ఎలా ఉంటుందో నేనైతే వ్లాగ్లో చూస్తాను. ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. ఈరోజు ప్రత్యేకతను నెక్స్ట్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకు ఏకాదశి అంటారో. సో వీడియో నచ్చినట్టయితే లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోని కూడా చూసేసి లైక్ కొడతారని ఆశిస్తున్నాను. బాయ్.